పరిస్థితుల్లో కూడా వస్తుంది. మనకి పోర్టు తీసుకొస్తారు. మన పోర్టుకు వ్యతిరేకం కాదు సోదరులారా, పోర్టుకు వ్యతిరేకం కాదు వైఎస్ఆర్సీపీ. పోర్టు ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీయే, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే పోర్టు వస్తుంది. కాకపోతే రైతుల దగ్గర ఉన్నట్టు భూములు లాక్కోవద్దు అంటాం తప్పితే మేము పోర్టుకు వ్యతిరేకం కాదు, ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. ఈరోజు మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారు మినిస్టర్ అనేటువంటి నెపంతో, వెనకాల పోలీసులు ఉన్నారనేటువంటి నెపంతో రైతులను బెదిరించినంత మాత్రాన మేము రైతులకు సపోర్ట్గా ఉంటాం. మా నాయకుడు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, మా నాయకుడు అనగాల మేము అందరం ఉంటాం. మీరందరూ కూడా, రైతులందరూ కూడా మాకు సహకరించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అందరికి వెన్నుదన్నుగా ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై జగన్. నాంచారయ్య ఎంపీటీసీ, మాజీ ఎంపీటీసీ గారు సిరివేలపాలెం, అలాగే కుమ్మం వెంకటేశ్వరరావు గారు మన పిల్లంగొల్లపాలెం, ఆయన కూడా దగ్గర రావాల్సి కోరుతున్నాం. ఆల్రెడీ జగన్ గారు హౌసింగ్ బోర్డు దాటేస్తున్నారు కాబట్టి ఈ స్టేజ్ మీద ఉన్నారు కొంతమంది నాయకులు, మాట్లాడే వాళ్ళు కింద దిగాల్సింది కోరుతున్నాం. సభకు నమస్కారం. రైతులేందే రాజ్యం లేదని ఒక పక్కన చంద్రబాబు నాయుడు పలుకుతున్నాడు, ఇక్కడేమో రైతులేమో అందరూ అయ్యో బాబో అని గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు. అన్నమో రామచంద్ర అనే రైతులు పైకి పేరేమో రైతులేందే రాజ్యం లేదంటాడు, ఒక పక్కనేమో ఇక్కడ రైతులను పట్టించుకోడు. అయ్యా మీరు ఒకసారి గమనించండి, ఇవాళ మన పొలాలు ఆపేసి, రిజిస్ట్రేషన్లు ఆపేసి, మన పెళ్ళిళ్ళు, మన పిల్లల పెళ్ళిళ్ళు ఆపేసిన, లోన్లు ఆపేశాడు ఎవరు? మహానుభావుడు చంద్రబాబు నాయుడు. ఆయన ఇవాళ మన తింటాక తిండి లేకోకుండా అలో లక్షలు అంటూ మన రైతులు మన పొలం పండించుకోకుండా, మన పొలం ఎవడబ్బా సొమ్ము, ఎవడగా పుట్టాడు, ఎవడ పొలాన్ని ఎవడ ఆక్రమించుకుంటాడు, వాడు వచ్చి చంద్రబాబు నాయుడు వచ్చి మన పల్లెటూరు వచ్చి ఒక్కసారి ఈ ప్రజలు చూస్తే చెప్పుతో కొడతారు. ఏంటంటే ఇవాళ ప్రజలు అంత అహంకారంతో ఉంటున్నారు. రిజిస్ట్రేషన్ చూస్తే రిజిస్ట్రేషన్ లేవు, బ్యాంకుల్లోకి వెళ్తే అప్పులు ఎవరు, ఒక రైతు దగ్గరికి వెళ్ళి పొలం తాకడ పెడదామంటే తాకడ పెట్టుకోరు. ఏమీ లేకోకుండా అప్పులు ఎలా తీర్చుకోవాలి, పెళ్లిళ్ళు ఎలా చేయాలి, ఈ ఇంగిత జ్ఞానం చంద్రబాబు నాయుడు గారికి రావాలని కోరుకుంటున్నాము. ఇంకా ఇవాళ మన బందర నియోజకవర్గంలో తెలుగుదేశం గుండెల్లో దడ పుట్టిస్తున్న పేరుని పులి మన బందర్లో ఉన్నంత వరకే మనకు వచ్చిన భయమేమీ లేదు.